నన్ను ఆదరిస్తున్న చందం పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేసిన కుప్పం రూరల్ మండలం చందం పంచాయతీ మాజీ సర్పంచ్ చల్లా కుమారస్వామి నిధుల కొరత వలన చందం పంచాయతీ నందు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయానని, మళ్లీ ఇంకొక అవకాశం ఉంటే చందం పంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను అని తెలియజేసిన చందం మాజీ సర్పంచ్ చల్లా కుమారస్వామి అనంతరం చందం పంచాయతీ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నన్ను ఆదరించిన చందం పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నా సర్పంచి 5 సంవత్సరాల జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతో భాగంగా మరో అవకాశం ఉన్నట్లయితే మన చందం పంచాయతీని దేశంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలని నా చిన్న కోరిక. మన సర్పంచి ఎలక్షన్ జరిగిన తర్వాత పంచాయతీలో పరిస్థితి చూస్తే ప్రజలందరూ చాలా దీనావస్థ పరిస్థితిలో ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే చందం పంచాయతీలో కొత్త ఇండ్లు మేజర్ గ్రామంలో సుమారు 240 ఇండ్లున్న గ్రామంలో తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు కిలోమీటర్ల నుంచి నీళ్ళు వచ్చేది, దాన్ని డైరెక్ట్ పంపింగ్ ద్వారా ఊరికి కనెక్ట్ చేసి వదిలేసి ఎక్కడైతే డౌన్ ఉందో ఆ డౌన్లోకి వాటర్ అంతా పోయిస్తూ ఉండేది. ఆ ట్యాంక్ చూస్తే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు దాన్ని రిపేర్ అనే పేరుతో దాన్ని నీళ్ళు కనెక్ట్ చేయకుండా సుమారు 2 సంవత్సరాలు ఆ దీనావస్థలో పడింది ఆ ట్యాంకు. సో ఏం చేయాలో ఏం అర్థం కాక నేను ఎలక్ట్ అయ్యాను. అయిన తర్వాత ముందు ఎన్ని పనులన్నా ఉన్ని ఏమన్నా ఉన్ని వేరే పనులన్నీ తర్వాత పక్కన పెట్టి ముఖ్యంగా నీళ్ళు అనే విషయంలో మనం వెనకం చేయకూడదని చెప్పేసి అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక జియాలజిస్ట్ని తెచ్చి పాయింట్ పెట్టించి తిమ్మరాసం గుడి ముందర పాయింట్ పెట్టించి ఎక్కడెక్కడో కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చి నీళ్ళు లేకుండా దాదాపుగా కిందటి సర్పంచులు కానీ గవర్నమెంట్ కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు. నా అదృష్టం అనేదేమో ఆ గుడి పక్కనే అంటే ఊరి నడిబొడ్డున తిమ్మరాజం గుడి ముందర ఆ దేవుడి దయ వల్ల బోర్ డ్రిల్ చేశాము. మంచి వాటర్ వచ్చింది. అదే వాటర్ ఈరోజు కూడా పుష్కలంగా మొత్తం ఊరినంతా కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంది. తర్వాత పైప్ లైన్లని సింగిల్ లైన్ పెట్టి డైరెక్ట్ పంపింగ్ పెట్టినారు. దాన్ని అంతా పార్టీషియన్ చేసి ఏ వీధికి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క వాల్వ్ పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీళ్ళ గురించి ఏ సమస్య రాకుండా ప్రజలందరూ సుభిక్షంగా ఉండే విధంగా వాటర్ చేశాము. తర్వాత నాడు నేడు ద్వారా ప్రతి పిల్లవాడికి మంచి చదువు అందించాలనే జ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఆ గొప్ప మహత్ కార్యక్రమానికి దాంట్లో భాగంగా ప్రతి స్కూలుకు ఎంపీ స్కూల్కి కానీ జెడ్పీ స్కూల్కి కానీ కాంపౌండ్ వాల్స్ కట్టించి వాటికి మంచి గదులు డెస్కులు అన్నీ బాగా పిల్లలకు అందరికీ సుభిక్షంగా అన్నీ ఉండేలాగా చేశాము. ఈ వాటర్ లేక పైప్ లైన్లు అబ్బకుంట్లో చాలా వరకు అక్కడొకిల్లు ఉంది. అబ్బకుంట గ్రామంలో అక్కడ బోర్ నుంచి పైప్ లైన్లు కనెక్ట్ చేసి సుమారు అది కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు పైప్ లైన్లు వేసి అందరికీ సుభిక్షంగా నీళ్ళు అందించాము. మళ్ళీ చందం హరిజనవాడ గ్రామానికి త్రాగునీరు లేకుండా చాలా అవస్థల్లో ఉన్నారు. చెరువులో ఉండే నీళ్లు తెచ్చి బంకమట్టి నీళ్ళు తెచ్చి వాసనతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వారికి సపరేట్గా ఒక బోర్ వేయించి మంచి తాగునీరు సౌకర్యం కలిగించాము. హరిజనవాడలో డ్రైన్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ లేకుండా వారికి
వాళ్ళు ఎంత కావాలన్నారో ఎంత అడిగారో అంత డ్రైన్స్ కట్టించి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నీరు పోయే విధంగా డ్రైన్స్ కట్టించాము. అదేవిధంగా చందం హరిజనవాడ కొత్త ఇండ్ల గ్రామాలకు నేనే ముందుకు నిలిచి చిత్తూరు జిల్లాలోనే మొదట సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, వెల్నెస్ సెంటర్ కానీ 3 ఫస్ట్ నా సొంత నిధులతో కట్టించి వాటినన్నీ చిత్తూరు జిల్లాలోనే మొదట నేను ప్రారంభించాను. సో వాటి తాలూకు సుమారు ఇంకా చివరి బిల్లులు ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అదే కాకుండా కొత్త ఇండ్ల గ్రామంలో కమ్యూనిటీ భవనం ఒకటి నిర్మించాము. దానికి సంబంధించి ఏ రూపాయి కూడా ఇంకా అందలేదు. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశాం. రోడ్లు హై స్కూల్ దగ్గర, జెడ్పీ హై స్కూల్ దగ్గర వర్షం వస్తే మోకాటి లోతు నీళ్ళు ఆగిపోతున్నది. పిల్లలు పెద్దలు అంతా ఆ రహదారిలో వచ్చిపోయి బాగా ఇబ్బంది పడేవారు. అక్కడ సుమారు జీజీఎంపీ నిధులతో అక్కడి నుంచి మళ్ళీ ఊరి వరకు, మళ్ళీ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి కింద ఆకురోలు ఇంటి వరకు ఆ సీసీ రోడ్డు కనెక్ట్ చేశాము. సీసీ రోడ్లు వేయించాము. కొత్త ఇండ్ల గ్రామంలో తోటిగుట్ట వరకు డ్రైన్స్ చేశాము. అది పైన మూతలతోటి డ్రైన్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సౌకర్యవంతంగా చేయించాము. మరియు మా పంచాయతీ స్టాఫ్లో కానీ ఏ ఇబ్బంది లేకుండా సుభిక్షంగా ప్రతి మనిషి కూడా సకల సౌకర్యాలు గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం పేరుతో ఎవ్వరికి కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఏ సౌకర్యం కావాలన్నా సచివాలయంకు కానీ, ఆర్బీకేకి కానీ, వెల్నెస్ సెంటర్ కానీ వచ్చిన వాళ్ళకు ఆ స్టాఫ్ ఎంతో మర్యాదపూర్వకంగా వాళ్ళని పిలిచి వాళ్ళకు గౌరవంతో సర్వీస్ చేసి పంపించేవారు. సో ఇప్పుడు పరిస్థితిలో చూస్తే సచివాలయంలో 1 or 2 స్టాఫే ఉన్నారు. సో ఎలాంటి సౌకర్యాలు లేవని ఇప్పటికే తెలుసుకున్నారు. అంతేకాకుండా అభివృద్ధిలో భాగంగా ప్రతి పోలకు కూడా ఆ రోజు మేము వెలిగించిన లైట్లే ఈరోజు కూడా వీధి లైట్లు సుమారు కొత్తగా అర్జునవాడలో ఒక 15 పోలకు కానీ, కొత్త ఇండ్లలో మడివల్లి వాళ్ళ ఇండ్ల దగ్గర సుమారు ఒక 10 పోలకు కానీ ఇవన్నీ కొత్తగా బిగించే లైట్లు వాళ్ళకి ఎలాంటి చీకటిలో ఇబ్బంది లేకుండా కొత్త లైట్లు వేసాము. అగ్నిమారమ్మ గుడి దగ్గర నుంచి గంగమ్మ గుడి వరకు కొత్త లైట్లు వెలిగించాము. అవస్థలు పడుతుంటే పైప్ లైన్లు వేయించి ఎవరికి ఎలాంటి నీటికి అసౌకర్యం లేకుండా అందరికీ నీళ్ళు సుభిక్షంగా అందేలాగా చేశాము. ఇంకా మన పంచాయతీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. దాంట్లో భాగంగా కొత్త ఇండ్లు గ్రామానికి అప్పటికి సరిపోయే 20,000 లీటర్ల నీళ్ళ ట్యాంక్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు దాదాపుగా 50,000 లీటర్ల నీళ్ళ ట్యాంకు చాలా అవసరంగా ఉంది. అందువల్లనే సగం ఊరికి డైరెక్ట్ పంపింగ్ ఉంది, సగం ఊరికి ట్యాంక్ ద్వారా పోతూ ఉంది. ఇక అతి త్వరలో రాబోయే స్థానిక ఎలక్షన్లలో మేము కానీ మా తరపున ఎలక్ట్ అయ్యే వ్యక్తులు కానీ అవకాశం ఇచ్చారంటే, నిలబడ్డ వ్యక్తులకు అవకాశం ఇచ్చారంటే ఇప్పుడున్న అభివృద్ధిలో కాకుండా ఇంకా బాగా అభివృద్ధి చేయించి ఇలాంటి నీళ్ళ ట్యాంకులు కానీ, దేవాలయాలు కానీ, మళ్ళీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా ఘనంగా చేసి ప్రజలకు సుభిక్షంగా ఉండేలాగా మేము తోడునీడుగా ఉంటామని అందరికీ తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలతో సెలవు.